దానయ్య కుటుంబం బాధ్యత నాది. బోడే రామచంద్ర యాదవ్ భరోసా. సీదిరి తండ్రి కొడుకులను కఠినంగా శిక్షించాల్సిందే. వైసీపీ టీడీపీ శవ రాజకీయాలు అరాచకానికి పరాకాష్ట. టీడీపీ వైసీపీ మధ్య చీకటి ఒప్పందాలున్నాయన్న బోడే రామచంద్ర యాదవ్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన నరమేధాన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం, దానయ్య మరణాన్ని కూడా టీడీపీ రాజకీయాలకు వాడుకోవడం, అసలు ఈ రెండు పార్టీల నీచబుద్ధి చూస్తుంటే వీళ్లంతా మనుషులా లేక రాక్షసులా అనే అసహ్యం కలుగుతోందంటున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కసాయి కొడుకు చేసిన రోడ్డు ప్రమాదంలో పేద దానయ్య ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సింది పోయి ఈ రెండు పార్టీలు చేస్తున్న శవ రాజకీయాలు అరాచకానికి పరాకాష్ట అని భారత చైతన్య యోజన పార్టీ అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బాధితులను పరామర్శించిన ఆయన నిరుపేద కుటుంబానికి బీసీవై పార్టీ తరపున సొంతిల్లు కట్టించి పిల్లల చదువుల పూర్తి బాధ్యతను తామే భరిస్తామని భరోసానిచ్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కొడుకు చేసిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పేద దానయ్య కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్సీపీ టీడీపీ ఆడుతున్న నీచమైన శవ రాజకీయాలు అరాచకానికి పరాకాష్ట అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించిన ఆయన రెండు పార్టీల చీడ పురుగుల్లాంటి కుట్రలను తీవ్రంగా ఎండగట్టారు. అమ్మవారి దీక్ష కారణంగా వెంటనే పరామర్శకు రాలేకపోయినా దీక్ష ముగిసిన వెంటనే బాధితుల వద్దకు చేరుకున్న బోడే రామచంద్ర యాదవ్ కన్నీటిలో మునిగిపోయిన ఆ నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తామని ప్రకటించారు. పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడిన ఆ కుటుంబానికి బీసీవై పార్టీ తరపున అదే ప్రాంతంలో సొంతిల్లు నిర్మించి ఇస్తామని, పిల్లల చదువుల పూర్తి బాధ్యతను తామే భరిస్తామని భరోసానిచ్చారు. ఇక ఈ దారుణ ఘటనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు వాంతులు వచ్చేంత దారుణంగా ఉన్నాయని, అంతటి అహంకారపూరిత మాటలేంటని మండిపడ్డారు రామచంద్ర యాదవ్. 18 ఏళ్ల అబ్బాయి రోడ్డు యాక్సిడెంట్ చేస్తే తప్పేంటంటూ హంతకుడిని వెనకేసుకొచ్చిన జగన్ బుద్ధి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ₹1,00,000 ఇస్తాం, ఉద్యోగం ఇస్తాం అంటూ రోదిస్తున్న కుటుంబంపై విసిరిన ఆ ప్యాకేజీ మాటలు ఆయనలోని అహంకారానికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఇలాంటి ఘోరం మీ కుటుంబంలో జరిగితే జగన్ గారు ఇలాగే నోరు పారేసుకుంటారా? రాష్ట్రంలో రామరాజ్యం పోయి రావణ రాజ్యం రావాలని మీ నాయకులు కోరుకోవడం, హంతకులకు కొమ్ము కాయడం చూస్తుంటే మీ పార్టీ ఈ రాష్ట్రానికి పట్టిన శనిలా కనిపిస్తోంది అంటూ సూటిగా నిలదీశారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా ప్రవహిస్తున్న గంజాయి, డ్రగ్స్ సంస్కృతే నేడు రోడ్లపై అమాయకుల ప్రాణాలు తీస్తుందని, దీన్ని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా చతికిలపడిందని రామచంద్ర యాదవ్ విమర్శించారు. అధికారంలో ఉన్న టీడీపీ బాధితులకు న్యాయం చేయాల్సింది పోయి ఈ మరణాన్ని కూడా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి వాడుకోవడం దారుణమని మండిపడ్డారు. సాధారణ రోడ్డు ప్రమాద కేసుకు హత్యాయత్నం రంగు పొలిమి కనుమరుగవుతున్న జగన్ కు మళ్లీ రాజకీయ ప్రాణభిక్ష పెట్టేలా టీడీపీనే తెర వెనుక డైరెక్షన్ ఇస్తుందని, ఇరు పార్టీల మధ్య కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందమే ఇందుకు కారణమని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి నిజంగా దమ్ము, చిత్తశుద్ధి ఉంటే గత వైసీపీ పాలనలో రాష్ట్రం నివ్వెరపోయేలా చేసిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య, దళిత డాక్టర్ సుధాకర్ హత్య, పల్నాడులో దారుణ హత్యకు గురైన బీసీ బిడ్డ అమర్నాథ్ కేసుల్లో ఇప్పటి వరకు ఎందుకు అడుగు ముందుకు వేయలేదని నిలదీశారు. వైసీపీ, టీడీపీ రెండు ఒకే నాణానికి ఉన్న రెండు ముఖాల లాంటివని, చీకటి ఒప్పందాలతో అమాయక ప్రజలను బలి చేస్తూ నాటకాలాడుతున్న ఈ రెండు పార్టీల కుట్రలను ప్రజలు గమనించాలని హెచ్చరించారు. ఇప్పటికైనా ఈ నయవంచన రాజకీయాలు మానుకొని కన్నీళ్లు పెడుతున్న ఆ నిరుపేద కుటుంబానికి నిజమైన న్యాయం చేయాలని రామచంద్ర యాదవ్ డిమాండ్ చేశారు.